ఆరాధన కానీ వాక్యం కానీ ఏమైపోతుందంటే శ్రీగా తగ్గిపోతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండాలి. ఎక్కువ సమయం దేవునికి వచ్చి 10 గంటలకు ఆరాధన అంటే దయచేసి 10 గంటలకల్లా ఉండండి. కరెక్ట్గా 10 గంటలు లేదా 10-15 ప్రతిరోజు మనకు పనులు ఉంటాయి. కానీ పునరుత్థాన దినములో కూడా ఆరాధించే సమయంలో కూడా మనం ఉండలేకపోతే మనం ఎలా దీవించబడతాం, మనం ఎలా ఆశీర్వదించబడతాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ బిడ్డలకు కోపము రేపక అమ్మా దేవుని యొక్క శిక్షను వారికి నేర్పించుడి, బోధించుడి, వారికి అభ్యసింపచేయుడి. దేవునికి స్తోత్రం. ఈ మాట తల్లిదండ్రులైనటువంటి వారితో పలుకుచున్నటువంటి మాట. బెత్తం వాడని కుమారుడు తండ్రికి గద్దించకపోతే పిల్లల భవిష్యత్తు ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మాట్లాడేటప్పుడు మురిసిపోతాం, నడిచేటప్పుడు సంబరపడతాం. నా కుమారుడు లేదా నా కుమార్తె తన కాళ్ళ మీద అతని కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు. కానీ వారు ఎటువంటి మార్గంలో వెళుతున్నారో జాగ్రత్తగా గమనించి నడిపించవలసిన వారమై ఉన్నాం. మనము మాట్లాడే ప్రతి మాట కూడా మన బిడ్డల జీవితంలో ప్రార్థించబడుతుంది. మనం అంటారు కదా, చాలామంది అంటారు, మనం ఏదంటే జరుగుతాం, నాలుగు మీద మనసుంటే, ఈయన ఏదంటే అక్కడ దేవుడు ఆమెను అంటాడు. ఆయన వీళ్ళు పలికిన మాట ఆయన అక్కడి నుంచి నెరవేరుస్తారు. కాబట్టి జాగ్రత్త ఈ మాటలు అని కొంతమందితో చెప్తాం. కానీ పరిశుద్ధ గ్రంథములో తల్లిదండ్రులుగా ముందు వివాహ జీవితం అడుగుపెట్టబోతున్న తల్లిదండ్రులుగా, యవనస్తులుగా తమ భవిష్యత్తును సరిదిద్దుకునవలసిన బాధ్యతలో ఉండవలసిన యవనస్తునిగా తెలుసుకునవలసిన విషయం ఏమిటంటే, మన నోటిని ఎటువంటి మాటలతో నింపుకొని ఉన్నాము. తల్లిదండ్రులుగా తమ పిల్లలకు బోధించవలసిన మాటలే బోధించాలి, దీవించవలసిన విధముగానే దీవించాలి, నడిపించవలసిన మార్గంలోనే వారిని నడిపించాలి. అంతేగాని అసలు నా మాట అనడం లేదండి, అసలు నా ఆలోచనే లేదండి, ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, రేపటి రోజున ఆయనకి బాధ్యత ఉంటుందో ఉండదో కూడా తెలియదు, ఏమి నేర్పించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎవరిని చెడు స్నేహాలు బట్టి మద్యాన్ని సేవిస్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, లోకంలో పడిపోతున్నాడు. ప్రార్థించాలి. చాలా కుటుంబాలు తమ యవన బిడ్డలను బట్టి, తన కుటుంబాన్ని బట్టి తల్లులుగా తండ్రులుగా సరిదిద్దకపోవడం వలన వారు తమ పిల్లలు వృద్ధాప్యంలో వచ్చినప్పటికీ కూడా వారు తమ పిల్లలకు మాదిరిగా చూపించకుండా వారు వ్యసనములకు బానిసైపోయి వారి మార్గంలో నాశనమును తెచ్చుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఏ కుటుంబము ఆ విధముగా ఉంచబడకూడదు. ఏ కుటుంబము అటువంటి దుఃఖములో ఏ తల్లి కూడా కన్నీరు పెట్టకూడదు. ఏ తండ్రి కూడా బాధపడకూడదు. వారు తల్లిదండ్రులుగా మీరు బాధపడకుండా ఉండాలి అంటే
వారు చేసిన చిలిపి పనులను సమర్థించకూడదు. వారు మాట్లాడుతున్న మాటలను సమర్థించకూడదు. వారు నడుస్తున్న మార్గమును సమర్థించకూడదు. అది సరైనదా? వారు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, ఎటువంటి తలంపులు కలిగి ఉన్నారు గ్రహించి దేవుని బోధను వారికి బోధించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, నీ పిల్లలకు నీవు మంచి మాటలను చెప్పాలి. ఒక క్రమశిక్షణలో నడిపించుకోవాలి. అపహాస్యకులు కూర్చుండి చోట కూర్చుని ఉండనివ్వకూడదు. హేళనకరంగా మాట్లాడే వ్యక్తులతో సహవాసము చేయనివ్వకూడదు. కారణం, ఈ దినంలో సంతోషంగా సరదాగా ఆర్భాటంగా ఉంటుంది, కానీ రేపటి రోజున అదే ఆయాసకరముగా పాపములోనికి శాపములోనికి నడిపించే విధముగా ఉంటుంది. తల్లిదండ్రులుగా కుటుంబాలను కట్టవలసిన బాధ్యత మీదే. బిడ్డలను మార్గము కనపరచవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మీదే. తల్లిదండ్రులకు ఘనతను తీసుకుని రావాల్సిన బాధ్యత కుమారులుగా కుమార్తెగా మీదే. మా అమ్మ చూడట్లేదు, మా నాన్న చూడట్లేదని పిచ్చి పిచ్చి గంతులు వేస్తే ఆయన చూస్తూ ఊరుకుండేవాడు. తండ్రి బోధను తల్లి బోధను త్రోసివేయక లక్ష్య పెట్టుచు ఆలకించుచు నడుచుకున్న వారు ధన్యులు. వారికి దీర్ఘాయుష్యు కలుగుతుంది. వారి జీవితంలో అసాధ్యమైనది ఏది? కారణం, తల్లిదండ్రులుగా వారు బోధించిన ప్రతి మాట, వారు దీవించిన ప్రతి దీవెన ఆ బిడ్డలకు అనుగ్రహించబడుతుంది. ఒకవేళ కోపం వచ్చి తిట్టవచ్చు, కానీ కొంతమంది తిడుతున్నారు. బూతులు కాదండి, బూతుల విషయాలు తర్వాత. ముందు అలా అయిపోతాం, ఎలా అయిపోతాం, అట్లా ఉంటాం, ఎలా ఉంటాం, నీకు ముందు ముందు వేసుకోవడానికి బట్టలు కూడా దొరకవు, తినడానికి తిండి ఏమో. చాలా మంది పిల్లలు ఈ మాటల వలన తమ జీవితంలో ఆహారము కొరతగా ఆహారం తినడానికి లేని కొరతలో ఉండకూడదు. కారణం, తల్లిదండ్రులుగా మాట్లాడుచున్నటువంటి మాటలు. ఏంటయ్య గారు అలా చెప్తున్నారు? తల్లిదండ్రులుగా మేము తిట్టకూడదా, గద్దించవచ్చు. బీ యాంగ్రీ బట్ నాట్ టు సిన్. కోపపడు కానీ పాపము చేయదు. గద్దించు కానీ క్షమించు. క్రమశిక్షణలో నడిపించు కానీ నాశన కోపములోకి విడిచిపెట్టవద్దు. నీ కుటుంబాన్ని, నీ తరములను నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మీదే. తల్లిదండ్రులకు ఘనతను తీసుకురావాల్సిన బాధ్యత కుమారులుగా మీదే. దేవుని వాక్యము సెలవిస్తున్నమాట. తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు బోధ చేసినప్పుడు పిల్లలుగా వారు మార్గము తొలగిపోదు. బాలుడు నడవవలసిన త్రోవలోనే నడిపించాలి. లేకపోతే పెద్దవాడి యొక్క మొక్క ఇవ్వగానే బ్రోణ ఇవ్వడం కష్టం, చాలా ప్రయాసం. ఈరోజు సిగరెట్ తాగుతున్నాడని తెలిస్తే నాన్న చేయకూడదని గద్దించాలి. మందు తాగుతున్నాడని తెలిస్తే తాగుతున్నామని గద్దించాలి. నాకు తెలియదు కదా, నాకు తెలియనట్టు నేను ఉంటాను. తెలుసు కదా, రేపు రోజున మా అమ్మాళ్ళకి తెలుసు కదా, ఇంట్లోకి తీసుకొస్తాడు. ఒక పెట్టి తీసుకుని వచ్చేస్తాడు ఇంట్లోకి. జాగ్రత్త. గమనించి పిల్లలను సరి చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీదే. పరిశుద్ధ గ్రంథములో పలుకుచున్న మాట ఏమిటంటే, నీ పిల్లలను కోపపడక అసహించుకునక ఏం చేయాలి? వారికి దేవుని మార్గాన్ని బోధించాలి. బోధించినప్పుడు వారు ఆశీర్వాదము నీ కన్నులతో
4 తరముల ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అంటారు, నా కొడుకు ఎంతో కష్టపడుతున్నాడు, ఎంత కష్టపడినా ఇంకా అలాగే ఉంటున్నాడు, ప్రార్థన చేయండి. ఒకానొక రోజున మీరు మాట్లాడిన మాటలే వాటికి ఎదురు వస్తున్నాయి. బైబిల్లో చూపిస్తున్నమాట. ఒకానొక రోజున తల్లిదండ్రులుగా మాట్లాడిన మాటలే, శపించిన మాటలే ఈ రోజు పిల్లలకు శాపంగా మార్చబడింది. వారు పొందుకొనవలసిన దీవెనలు వారు పొందుకోలేకపోతున్నారు. యాకోబు ఏం చేశాడు? అన్నచారులు గొర్రెతోలు కప్పుకొని మోసం చేశాడు, దీవెనలు పొందుకొని వెళ్ళిపోయాడు. అన్న చదువుతున్నాడు, తండ్రి మరి నాకేమీ లేదా? అయ్యా నా దగ్గర శాపాలే తప్ప దీవెనలు లేని. ఆయన బట్టికి వెళ్ళిపోయాడు. అయ్యన్నా నీ దగ్గర నుంచి వారసత్వంగా నాకు అయ్యన్నా. యాకోబు ఆశీర్వదించబడిన చూపించాడు, కానీ ఏశావు ఎక్కడ? విస్తరించబడ్డాడు, విశాలపరచబడ్డాడు, కానీ ఆ తరమునకు, ఆ యొక్క సంతానమునకు, ఆ యొక్క తరముల వారికి ఏ ఘనత రాలేదు. ఆశీర్వదించబడిన వానికి మాత్రమే, తల్లిదండ్రుల చేత ఆశీర్వాదం పొందుకున్న వారు మాత్రమే దీవెనలో నడిపించబడతారు. ఆమేన్. సృష్టి మొత్తం నాశనం చేయబడింది, ప్రపంచమంతా నాశనం చేయబడింది. ఒక కుటుంబం మాత్రము దేవుని కృప వలన రక్షించబడింది. రక్షించబడిన తర్వాత కూడా ఈ యొక్క నోవాహు ఏం చేస్తున్నాడంటే, ద్రాక్ష తోటేసి ద్రాక్షరసం బాగా తాగేసి మత్తుడైపోయాడు. మద్యం సేవించేసి మత్తుడైపోయి వస్త్రహీనుడై పడిపోయాడు. కానాను తండ్రి అయిన హాము, ఎవరు? కానాను తండ్రి అయిన హాము అది చూసి తన అన్నలకు చెప్తే, అన్నలు వచ్చి తండ్రికి వస్త్రాలు కప్పి తండ్రిని తీసుకొని వచ్చిన తర్వాత ఈ విషయం తండ్రికి తెలిసింది. చూడండి అక్కడ ఏం జరిగిందో 19వ అధ్యాయం ఆదికాండం 24వ వచనం. అప్పుడు నోవాహు మత్తు నుండి మేల్కొని తెలుసుకొని, ఏమిటిది? మద్యం సేవించింది ఎవరు? తండ్రి. వస్త్రహీనుడైనది ఎవరు? తండ్రి. తండ్రి అలా పడిపోయి ఉండట చూసి అన్నల దగ్గరికి సహాయం కోరుకుని వస్తే ఏం చేస్తున్నాడు తండ్రి? శపిస్తున్నాడు. నీ అన్నలకు నువ్వు దాసుడు అవుతావు, నీ అన్నలకు నువ్వు బానిసగానే ఉంటావు, నువ్వు దీవించబడవు. ఇదే రకమైన ఆశీర్వాదం. ఈ సంతానం హాము కుమారుడైన కానాను సమృద్ధిలో ఉన్నటువంటి వ్యక్తి, కానీ ఆ సమృద్ధి అంతా కూడా షేము సంతానం వెళ్ళిపోయింది. షేము తరము వారికి వెళ్ళిపోయింది. షేము తరముల నుంచి తేరాహు వచ్చాడు. తేరాహు కుమారుడు అబ్రహాము 50 నిమిషాలు పరిచాడు దేవుడు. మీరు అక్కడ చదవండి, తర్వాత రిఫరెన్స్ సమయం ఎక్కువ అవుతుందని నేను ముందుకు పెడతాను. 50 నిమిషాలు పరిచాడు. అతడు విషాలపరిచిన తర్వాత అతడు షేము గుడారంలో నివాసం చేస్తున్నాడు. షేముకు కానాను దాసుడైపోయాడు, బానిస అయిపోయాడు. అన్నదమ్ములు సమానంగా దీవించవచ్చు కదా, దేవుడు దీవించాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే, వారిలో భేదాభిప్రాయాలు పుట్టించి దాసునిగా అతనిని చేయించాడు. ఆ శాపము కానానీయులందరూ కూడా ఏమైపోయారు? బానిసలు అయిపోయారు. ఉదాహరణకి చెప్పాలంటే, కానాను దేశం ఉంది, ఎవరికి అనుగ్రహించబడింది? ఇశ్రాయేలీయులు ఎవరు? అబ్రహాము సంతానం. అబ్రహాము తాతగారు ఎవరు? షేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నోవాహు కాలంలో శపించబడిన శాపం
తరములు మారే కొలదిగా దేవుడు తండ్రి నోటు నుంచి పలికిన మాట కుమారుల మీద రూఢిపరిచాడు. యాకోబు మీద విడుదల చేసిన ఆశీర్వాదము దేవుడు యాకోబు మీద మరింత ఘనతను, ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. తల్లిదండ్రులుగా మీరు దీవించే, మీరు పలికే మాటను బట్టి మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడింది. దేవునికి స్తోత్రం. అందుకే మరియు మాట చేతనైనను క్రియ చేతనైనను యేసుక్రీస్తు నామమునకు తండ్రి అయిన దేవునికి మహిమ కలిగినట్లు మీరు సమస్తమును ఆయన పేరట చేయండి. ఎక్కడ కొలసి 3:17. దేవునికి స్తోత్రం. తీరుతామా చూడాలి. లేఖనం తెలియజేస్తున్నమాట, నీ పిల్లలను సరైన విధముగా దీవించకపోతే నీ బిడ్డల జీవితంలో ఎన్నడూ ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. తర్వాత ముందుకు వెళదాం. ఈ సంతానం ఆ విషయంలో చూసుకుంటే చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం. విని అమ్మ, నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం. అమ్మా, ఆయన 1000 మందికి క్షమించును గాని ఎంచుడు ఎంచక 3-4 అంటే పిల్లల 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 వరకు కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించునని ప్రకటించుచున్నాను. తల్లిదండ్రులుగా పలుకుచున్న శాపములు తరములు 4 తరాలు వెళ్ళిపోతాయి. జాగ్రత్త. ఎన్ని తరాలు? 4 తరాలు. దేవుడు మన చుట్టూ తెలుసుకున్నాం. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి నీ 4వ తరము వారు బంధించబడతారు అని చెప్పారు. ఆదికాండం 15:13 వచనం నుంచి మీరు తర్వాత రాసుకునే దేవుని పుస్తకం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ తరము వారు బానిసలుగా వెళ్ళిపోతారని చెప్పారు. మరి ఇక్కడ 4 తరముల వరకు కూడా ఆ శాపం వెంటాడుతుంది. మీరు చేసిన పాపములు, మీరు మాట్లాడిన మాటలు వారికి శాపముగా మార్చబడుతుంది కానీ దీవెనగా ఎన్నడూ అనుగ్రహించబడడం. దయచేసి మన మాట జాగ్రత్తగా పొద్దున్నే లేచి మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేసుకున్న తర్వాత తండ్రి నా కుమారుడు దీవించినందుకు వందనాలు, నా కుమారుడికి మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు వందనాలు, నా కుమార్తెకు మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు వందనాలు, లేదా నా కుమార్తెకు మంచి వరుడును మీరు సిద్ధపరిచినందుకు వందనాలు, నా కుమారుడుకు మంచి వధువును సిద్ధపరిచినందుకు వందనాలు, అయ్యా నా కుమారుడికి కష్టము లేకుండా నీవు దీవిస్తున్నందుకు వందనాలు అని చెప్పాలి. అంతేగాని పొద్దున్నే లెక్కని పళ్ళు కూడా కాకుండా పంచాంగం మొదలు పెడితే అది ఆశీర్వాదం ఎక్కడ చూడగలుగుతారు? మాస్టర్ గారు తాగేస్తున్నాడు, బాటిల్ అయిపోతున్నాయి, డబ్బాలు అయిపోతున్నాయి, పీల్చేస్తాను కూడా. ఎక్కడుంది ఆశీర్వాదం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాటలు? తల్లిదండ్రులైన వారు చేస్తున్న దానిని బట్టి, ఇంకొకటి తల్లిదండ్రులుగా వారు నడుచుకున్న విధానమును బట్టి పిల్లలు వారి జ్ఞానాన్ని కలిగి నడుస్తారు. తండ్రి 10 రూపాయలు ఇచ్చి ఒక సిగరెట్ పడతానంటే 2 సిగరెట్లు ఉంటాడు, తాగి ఇంకోటి తీసుకుంటాడు. తప్పు కాదు. శాపం ఎట్లా వెళ్ళిపోయింది? ఊరికి అసలు అతుకుపోయింది, కెమికల్ కూడా అసలు అతుకుపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రయోగాలు చేసిన వారి మార్పు రాదు. అప్పుడు 10 మందికి వచ్చి ప్రభువా నా కుమారుడు, లేదా నా కుమార్తె, అయ్యా వారు మీరు. మనము మాట్లాడే మాట, మనము పలుకుతున్న దీవెనకరమైన మాటలే మన కుటుంబానికి ఆదరణ, ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. దేవునికి స్తోత్రం. తర్వాత మనం ఇంకా ముందుకు వెళదాం. మత్తయి సువార్త
5వ అధ్యాయం 1-48 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆయన కొండ మీద నిలబడి మంచి ప్రసంగాన్ని చేస్తున్నాడు. దీనులైన వారు ధన్యులు, కనికరము గలవైన వారు ధన్యులు, గొప్పపడు వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. ధన్యుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఒకవేళ మీ పిల్లలను మీరు తీరిస్తే వారు ధన్యులుగా ఎంచబడతారు. దుఃఖపడినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏ విధముగా ఉన్నప్పటికీ మీరు బోధించిన ఈ మాటలు, ఈ జీవనకరమైన మాటలు, దేవుని మాటలు వారి జీవితంలో ప్రాప్తించబడతాయి. వారు ధన్యులుగా ఎంచబడి వారు జీవించిన విధానమును బట్టి, వారు గ్రహించిన తల్లిదండ్రులుగా మీరు పలికిన మాటలను బట్టి వారి జీవితం అభివృద్ధిలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, పిల్లలైనటువంటి వారు హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, నీ తల్లిని నీ తండ్రిని నీవేం చేయాలి? సన్మానించాలి, కనపరచాలి. చదువునా నిర్గమకాండం. నీ దేవుడైన యెహోవా నిన్ను దీవించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఎక్కడ చెప్తున్నాడు? ఆయన పాత నిబంధనలో చెప్తున్నాడు. నీవు దీవించబడిన దేశంలో ఆ దీవెనలో నీవు దీర్ఘాయుష్మంతుడు. ఆ దీవెనలను కొనసాగించబడడానికి, దీర్ఘాయుష్యత నడిపించబడడానికి దేవుని యొక్క ఏంటంట, దేవుడు నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను నీకు సన్మానించాలి. కుమారుడా, కుమార్తె జాగ్రత్త. వివాహం అయిపోయిందని, నాకు పెళ్ళి అయిపోయింది, మా అమ్మ నాన్న వాళ్ళకి తింటారు. వాళ్ళ కాంసం వాళ్ళదే, నా కాంసం నాదే. మరి అప్పుడు దాకా కాంసం ఇచ్చినమ్మా, అప్పుడు దాకా నీకేం కావాలో, ఏం అవసరత ఉందో, ఎన్ని చేశారో 20 సంవత్సరాలు ఒకరు గంట కదా పెళ్ళి అయ్యేది. తాళి చెప్పగలుగుతారు? ఒక నిమిషంలో పోయింది, 2 రోజుల్లో పోయింది. బంధాలు నిలబడట్లేదు. జాగ్రత్త. నీ తల్లిని తండ్రిని సన్మానించవలసిన బాధ్యత ఇదే. ఇంకొక విషయం చెప్తాను, పాడలో చెప్తాను. పాడలారా, మీరు మీ తల్లిదండ్రులను గౌరవించినట్లు మీ అత్తామామను కూడా గౌరవించాలి. ఇంకొకటి, అల్లుళ్ళు మీ అమ్మ నాన్న మాట విని వారిని ప్రేమించినట్లుగా మీ అత్తామామను కూడా, చెప్పట్లేదు ఎవరో, ప్రేమించాలి. కారణము, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, నీ ఆశీర్వాదము పెద్దలుగా ఉన్న వారి దగ్గర ఉంది. వారిని నీవు సన్మానిస్తేనే నీ ఆశీర్వాద ద్వారములు నీకు తెరవబడతాయి. వారిని నీవు గౌరవిస్తేనే నీ జీవిత పరిస్థితులు మార్చబడతాయి. వారిని గురించి నీవు మంచిగా మాట్లాడితేనే దేవుని ఆశీర్వాదం అడుగు పెడతావు. అంతేగాని ముందొక మాట వెనకొక మాట మాట్లాడితే దేవుడు ముందు నిన్ను అందంగా చూపిస్తాడు, వెనకాల మురికాల్లో చక్కగా కనపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్షణములో మారిపోయే జీవితం కాదు. నీవు దీవించబడిన దేశంలో, ఆశీర్వదించబడిన దేశంలో నీవు సమృద్ధిలో నింపబడి నడిపించబడాలి. దీర్ఘాయువు చేత నడిపించబడాలి అంటే నీ తల్లి నీ తండ్రి బోధను, పెద్దలైనటువంటి వారి మాటలను లక్ష్యం ఉంచాలి. తల్లిదండ్రులుగా నీ పిల్లలను, మీ కుమారులను, వారి భవిష్యత్తును జాగ్రత్తగా గమనించి వారిని ముందుకు నడిపించవలసిన బాధ్యత మీదే. ఇంటికి 100 మంది వస్తారు, 100 రకాలుగా చెప్తారు, కానీ వారందరి మాటలు పట్టించుకుంటే మీ పిల్లల భవిష్యత్తు అయిపోతుందా? అయిపోద్దండి. వాళ్ళు చెప్పారంటే అయిపోతుందంటే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలకు ఏది మంచిదో నీకన్నా ఎవరికి తెలియదు.
వారికి ఏ మంచి మాటలు మీరు చెప్పాలో ఏ తల్లిదండ్రులకు వారికే తెలుసు. ఎదుటి వారికి వారిలో లోపాలు చూపిస్తారే కానీ తల్లిదండ్రులు వారి తప్పులను సరి చేస్తారు. సరి చేయాలి, సమర్థించకూడదు. సమర్థించావా శాపం. నా బంగారం వ్యక్తి భలే చేశారు, భలే పొగలుతున్నాం, బాటిల్ ఎత్తిన బాటిల్ తెచ్చుకుని భలే తాగుతాం అన్నారు. కూడా 2-4 బాటిల్ ఒకటి అబ్బాయి గడు ఒకటి పోయి దానికన్నా మరచెడ్డగా 7 తీసుకొచ్చినట్లుగా జీవితాన్ని మరింత పాడు చేస్తుంది, జాగ్రత్త అని దేవుని వాక్యం చదివిస్తాడు, హెచ్చరిస్తా ఉంది. నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించాలి. నీవు దీవించబడిన వ్యక్తివి, ఆశీర్వదించబడిన వ్యక్తివి. దీవించబడిన నీ దేశంలో, నీ గ్రామంలో, నీ ఇంటిలో, నీ పెద్దలు, నీ ఇంటిలో నివాసం చేస్తున్న పెద్దలను గౌరవించినప్పుడే ఆశీర్వాదం అనేది విడుదలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలైన వారి జీవితాలు మార్చబడాలంటే తల్లిదండ్రులుగా మీరు పలుకుచున్న మాటే వారి జీవితంలో ప్రార్థించబడుతుంది. జాగ్రత్త. చూడండి, తర్వాత వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పిల్లలకి కరెక్ట్ అయిన విధంగా చెప్పకపోతే, రిలేటివ్స్ కి, కుటుంబ సభ్యులకి మంచి మార్గం చెప్పకపోతే విశ్వాసుల కన్నా దరిద్రమైన బ్రతకంటారు. నేను చెప్పానండి, బైబిల్ చెప్తున్నమాట. ఒక్కసారి చదివినాను. ఎవడైనను స్వకీయులను, తన వారిని కాపాడకపోతే, సరైన మార్గంలో నడిపించకపోతే, బోధ సరిగ్గా చెయ్యకపోతే వాటిని విశ్వాసం ఏంటంట తర్వాత అతని విశ్వాసాన్ని త్యాగం చేయి. విశ్వాసం ఇది అవిశ్వాసి కన్నా చెడ్డవాడేది. విశ్వాసం లేదు, దరిద్రమైన జీవితం. కష్టాలు, మాస్టర్ గారి కష్టాలు పాటలేదండి, పోవాలి. పరిస్థితులు మార్చబడవు. కారణము పెద్దలుగా మీరు చేయవలసిన బాధ్యత మీరు చేయడం లేదు కాబట్టి. పెద్దలుగా పిల్లలను నడిపించవలసిన విధానం నడిపించట్లేదు కాబట్టి. కుమారుడు మందిరికి రావట్లేదా? నాన్న బయలుదేరు, ఆదివారం కూడా నీకు పనులేంటి, ఆదివారం కూడా ప్రయాణాలేంటి నీకు, ఆదివారం టైంలో భారతనైన తత్వం ఎక్కడికి నేను మందిరంలోకి రావాలి. పిల్లలు తల్లిదండ్రులుగా పిల్లలను మందిరంలో కూర్చోబెట్టవలసిన బాధ్యత ఇదే. పాస్టర్ గారు నేను మాట లేదు, మీరు మాట చెప్పండి వస్తారు, నేను చెప్తా ఒక రోజు వస్తాను. పాస్టర్ గారు చెప్పారు కదా, మరి తల్లిదండ్రులుగా ప్రతిరోజు నిత్యం కుటుంబంలో మీరు ఏమని హెచ్చరించి బిడ్డలను వాక్యములు నడిపిస్తున్నారు? ఏ హెచ్చరికలు చేసి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు? ఏ జ్ఞానము చేత వారిని ఆశీర్వదిస్తున్నారు? ఏ జ్ఞానము చేత, ఏ విశ్వాసము చేత వారిని ఆత్మీయులుగా మలుస్తూ ఉన్నారు? లేక చదవబడినట్లుగా అల్ప విశ్వాసాల కన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉండి బిడ్డలను విడిచిపెడుతున్నారేమో. జాగ్రత్త. పరిస్థితులు మార్చబడాలి, స్థితిగతులు మార్చబడాలి, దీవెనలు కుటుంబం మీద అనుగ్రహించబడాలి. అంటే తల్లిదండ్రులుగా మీరు చేయవలసిన బాధ్యత మీరు చేయాలి. కొంతమంది అన్నారండి, అంటే ఇక్కడ కాదు బయట, పాస్టర్ గారు చర్చిలోకి ఎవరు రావట్లేదని అందరం తీసుకురమ్మని చెప్తున్నారు అని అన్నారు. తర్వాత తీసుకొచ్చిన తర్వాత 2-3 త్రాగుడు నుంచి, సిగరెట్ తాగడం నుంచి అన్నీ మానేసి దేవుని సన్నిధిలో కూర్చొని తల్లిదండ్రుల కన్నా ముందుగా సిద్ధపడి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసేవారుగా ఈరోజు ఉన్నారు. ఇంకొకటి, వారు ఈరోజు పరిచర్య చేస్తున్నారు, దేవుని సేవలో సేవకులుగా వాడబడుతున్నారు. ఒక ప్రజెంట్ వాడబడ అంటే పరిచర్యలు సేవకుని కింద
పరిచయంలో సహకారిగా ఉన్నారు. రానున్న దినాల్లో గొప్ప సేవ వారు చేయబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. రానున్న దినంలో వారి పరిస్థితి దారుణమైనది. తల్లిదండ్రులుగా వారు గద్దించి పిల్లలను తీసుకురావడం వలన జనాలు ఏదనుకున్నా అనవసరం. మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, మన బిడ్డలు దీవించబడాలంటే దేవుని సన్నిధిలో వారు కనబడాలి. పాస్టర్ గారికి మా అబ్బాయిని చూపించడానికి తీసుకురావద్దు, మా అమ్మాయిని చూపించడానికి తీసుకురావద్దు. దేవా, ఇదిగో నా కుమారుడు, ఈ కుమారుడు నీకే సమర్పిస్తున్నాడు. అబ్రహాము కత్తి పట్టుకున్నాడు, ఇలాగా బలిపీఠం కట్టి కుమారుడు పడుకోబెట్టి కత్తి పట్టుకున్నాడు. కుమారుడు విధేయుడై ఉండగా నువ్వు నా మీద కత్తెత్తుతావా? ఎదురు తిరిగితే తిరగలేదు, ఎదురు తిరగలేదు, మౌనుడై అలాగే పడుకుంటున్నాడు. ఎత్తిన కత్తి దేవుడు ఆపేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి సమర్పణ కలిగిన తల్లిదండ్రులుగా బోధిస్తేనే మీ పిల్లల ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. మాట్లాడవలసిన మాట, ప్రవర్తించవలసిన విధానము తల్లిదండ్రులుగా మనము మాట్లాడి జీవించవలసిన జీవితంలో జీవించకపోతే పిల్లలైన వారికి మాదిరి ఎలా చూపించగలుగుతాం? పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి, తల్లిదండ్రుల పరిస్థితులను చూసి అర్థం చేసుకొని వారి మాటలను బట్టి వారికి ఘనతను తీసుకొని వచ్చే వారిలాగా పిల్లలు జీవిస్తారు. నా ఇష్టం, నా జీవితం, 18 ఏళ్ళు వచ్చాయి, ఓటు వచ్చింది నాకు, ఇటో కొమ్ము వెనకాల కాకుండా వచ్చేసింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొమ్ములు వచ్చేసి జీవితాలను పాడు చేసుకునే వారు చాలా మంది అయిపోతున్నారు. కుటుంబం చాలా మొదటిగా మన కుటుంబాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత ఉందే. మన కుటుంబాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే. వేరెవరో వచ్చి కాపాడదు. నిన్ను నీవుగా కాపాడుకోగలిగితేనే నీ బిడ్డల భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు కదా. నీ బంధువుల మధ్యలో దారుణమైన విశ్వాసం ఎందుకు? విశ్వాసాన్ని సమర్పించేసినప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసం నిలబెట్టుకోవాలి. తర్వాత సామెతల గ్రంథం 22:6 ఉంటుంది కదా, నీ పిల్లలను ట్రైన్ అప్ చేయాలి. అమ్మా, బాలుడు నడవవలసిన త్రోవను నేర్పండి. పెద్దవాడైన తర్వాత మందిరాన్ని విడిచిపెట్టడు, ప్రార్థన చేయకుండా మానడు. 100 మందిలో 99 మంది పాడైపోయినప్పటికీ ఒక్కడిగా ఉన్న నీ కుమారుడు, నీ కుమార్తె దేవుని సన్నిధిలో కనపరచబడి 99 మంది రక్షణకు నీ కుమారుడు, నీ కుమార్తె కారణమవుతుంది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నేర్పే నడవడికను బట్టి ఎన్ని సంవత్సరాలు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ప్రార్థన చేస్తున్నా ఆ స్థలములోనే నీ బిడ్డలకు దేవుడు ఘనతనిచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తర్వాత న్యాయాధిపతులు 5:23. నేను ఎక్కువ సమయం తీసుకొని 1 గంటలో ముగించేస్తాను. దయచేసి చూడండి ఒకసారి. బలవంతులతో కూడంట. ఎవరి వ్యక్తి ఎవరు చూడండి ఒకసారి. నేరోజు ఏం చేస్తున్నాడు? బలవంతుడు, ఖండం ఉందే, బుద్ధి ఉందే, సామర్థ్యం ఉందే అని ఆ జనం నా బలగం చూసావా, నా బలం చూసావా అని లోక బలాన్ని, లోక సహాయాన్ని, లోక సామర్థ్యాన్ని చూసి దేవుని సహాయం కోరుకోవట్లేదు కాబట్టి అతడు శపించబడ్డాడు. లోక బల భోగాల చేత నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళ అక్కడ ఉన్నారు, ఎక్కడ నాకు ఎంత ఉందో తెలుసా, నా సంపద ఎంతో తెలుసా,
నేను కట్టిన బిల్డింగ్ ఖరీదు ఎంతో తెలుసా? ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడా? దేవుని దగ్గరికి వస్తే శాపము నుంచి విడుదల పొందుకుంటాం. లోకము శాపము, లోక బలము. బలం ఉన్నంతసేపే, బలం పోతే ఇదో పాట ఉంది, నీ దగ్గర ధనం ఉంటే నిన్ను మావాడని అంటారు, నీ చుట్టూ మనుషులు ఉంటారు. నీ దగ్గర బలం ఉంటే నిన్ను మావాడని అంటారు. నీ ధనము నీ ధనము తప్పకుండా ఒకనాడు అన్నిలోన కలుస్తారు. నాది నాది అంటూ వాగులాట నీకెందుకు, ఏది కాదు సత్యమిది ఎరుగవెందుకు, జగలో ఆశలెందుకు, పైనున్న వాటిని వెతుకు. స్వర్ణతి జగలో ఆశలెందుకు, పైనున్న వాటిని వెతుకు. నాది నాది అంటూ వాగులాట నీకెందుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం నాదనుకోవచ్చు? నా బలాన్ని, మనుషుల బలమును చూసి, వారి ధనమును చూసి మీరు అందుకే శపించబడ్డారు. మనం చదువుతున్న మాట ఖచ్చితమైన మాట. దేవుని సన్నిధానమునకు మించిన పని లోకంలో ఏదైతే పెట్టుకుంటామో అది మనకెన్నడూ ఆశీర్వాదకరంగా ఉండదు. ఆశీర్వాదకరంగా ఉంచబడాలి అంటే ఏం జరగాలి? ఏం జరగాలి? దేవుని ఆశ్రయాన్ని కోరుకోవాలి. ఆ ఆశ్రయము నీవు సంపాదించిన సంపాదన తీసుకురాని ఘనత, కట్టుకున్న ఇల్లు తీసుకురాని ఘనత దేవుడు నీ స్వాస్థ్యములైన నీ బిడ్డల చేత నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ తరములు 4 తరాల వరకు నీవు ఆశీర్వాదం చూడబోతా ఉన్నావు. ఇందాక చదువుకున్నాం, 4 తరాల వరకు శాపం వెళ్ళిపోతుందంట. ఆ శాపము నీతో ఆగిపోవాలి. నీ బిడ్డల నుంచి, నీ నుంచి ఒక దీవెన ద్వారములలో నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాది నాది అని పరిగెడతా ఉంటే నీ ప్రయాస ఎంతకాలము అని దేవుని వాక్యం ప్రశ్నిస్తా ఉంది. పిల్లల మీద మనము పలికే మాట, తల్లిదండ్రులకు మనమిచ్చే గౌరవము మన స్థితిగతులను మార్చేదై ఉంది. ఆమేన్, ఆమేన్. మీకు ఒక క్వశ్చన్ చూపి నేను ముగించేస్తాను, దయచేసి చూడండి. కొలస్సీ 3:7. ఎన్ని విషయాల్లో జాగ్రత్త. ఇప్పుడు యవనస్తులు జాగ్రత్త వినాలి. మీరు దేవుని, మీ తల్లిదండ్రుల మాట వినని వారు ఎవరున్నారు నాకు తెలియదు. ఇంటిలో పెద్దలైనటువంటి వారి మాటలు మీరు వింటున్నారా లేదు నాకు. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటాం సార్. పెద్దలైనటువంటి వారు మీ యవన కాలంలో మీ తల్లిదండ్రుల మాట లేదా ఇప్పుడు ఉన్న మీ తల్లిదండ్రుల మాట మీరు ఆరాధిస్తున్నారా లేదా? మీ కుటుంబ వ్యవస్థలో దేవుని మాటలను ఆలకించే కుటుంబముగా ఉన్నదా లేదా? పెద్దలైనటువంటి వారి మాట కోసేవారు. అందుకే ఒక సామెత ఉంది, పెద్దోళ్ళ మాట అంట సద్దన్నం అంట. సద్దన్నం వాడుకున్నంత బలం దేనికి? మనది ఇప్పుడు శుభ్రపి పాలిషన్ చేసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ పెద్దల మాటను ఆలోచించుట వలన నీ ఆశీర్వాదం అధికమవుతుంది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ 4:20. స్పీడ్గా ఉండాలి. ఇంకొకరు 21:15. అమ్మా, మేలు కలిగినట్లు నీ మాటలు మీ అవసరాల కొద్దీ మేలుకరమైన మాటలే పలకాలి. మీ పిల్లల మీదైనా, మీరు మాట్లాడే మీ తోటి వారితోనైనా, మీ బంధువులతోనైనా, ఎవరితోనైనా విను వారికి మేలు కలిగినట్లే
మాట్లాడాలి. తర్వాత ఇంకొకటి నిర్గమ 21:15, whoever strikes his father or his mother shall be put into death. తన తల్లి మాట అయినను తండ్రి మాట అయినను మరణ శిక్షను శాపాన్ని తెచ్చుకుంటాడు. జాగ్రత్త, పిల్లలైనటువంటి వారు జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని వాక్యము ద్వారా. మీ తల్లి మాట అయినను తండ్రి మాట అయినను తండ్రి బోధ అయినను తల్లి బోధ అయినను ఆలకించగా వారికి విరోధంగా జీవిస్తే మరణము తప్పదు, శాపము తప్పదు, శాపములో జీవించక తప్పదు. మాటలను ఆలకించవలసిన బాధ్యత ఉంది. Whoever strikes his father and mother shall be put into. మాటలు కొట్టే ఆలకించండి, మీ మంచి కొరకు. జాగ్రత్త, వాక్యం చాలా సూటిగా మాట్లాడుతున్నమాట. ఇప్పుడంతా ఒక్కసారి మీ నోట్లో నుంచి ఏమేమి తీసేయాలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముగించేస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కొలస్సీ 3:8 చాలా ఉన్నాయి. చూడండి, కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దూషణ, నీ నోటి బూతులు కూడా రాయబడింది. అన్నింటిని ఏం చేయాలంట? ఏం చేయాలి? చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పాలి. ఏం చేయాలి? తల్లిదండ్రులు చెప్పాలి. ఏం చేయాలి? ఏమింటారు? నోటి మాటలు కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, ఏంటిదంట? నోటి బూతు మాట. యవనస్తులు కూడా ఇది చాలా మంచిది. బూతు మాట మాట్లాడగలరు. ఫ్రెండ్ సింపుల్ గా అంటారు అంతే, అది మంచి మాట. మీ ఫ్రెండ్ని మీరు దీవించండి. ఏం చెప్తారో తెలుసా? దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పారు. నీ ఫ్రెండ్స్తో మీరు చెప్తారు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ తల్లిదండ్రులు నీకు పలికిన దీనకరమైన మాటలు నీ మీద ప్రార్థించబడి నీవు పలుకుతున్న మాటలు నీ ఫ్రెండ్స్ లైఫ్లో కూడా వచ్చేస్తాయి. ఆమేన్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో వారి జీవితంలో కూడా అనుగ్రహించబడి నెరవేర్పు అనేది చూడగలుగుతారు. అంతేగాని మనం మాట్లాడితే వాళ్ళు కూడా బైబిల్ నీ నోటి మాట మంచిగా ఉండాలి, క్షేమాభివృద్ధికరమైన మాటగా ఉండాలి. నీ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడితేనే దేవుని దీవెనలో నడిపించబడతాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలని ఎన్నడూ ఏం చేయకూడదు, శపించకూడదు. పనికి అంతే చూడండి, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏం చేయాలి? పిల్లల్ని దగ్గరికి పిలిచి, అన్నా నువ్వు చేసింది తప్పు, ఇది చేయకూడదు. అమ్మా నువ్వు మాట్లాడేది తప్పు, తప్పైతే తప్పు అని ఖండించండి. సమర్థించవద్దు, అది శాపము. తర్వాత పిల్లలైనటువంటి వారు మీ తల్లిదండ్రులకు ఘనతను తీసుకురావాల్సిన బాధ్యత మీదే. ఈ మాటలు, నడవడికలు, ఆలోచన, క్రియలు దేవుని చిత్తానుసారంలో ఉన్నప్పుడే దేవుని దీవెనలు మీ మీద అనుగ్రహించబడి ఆయన సాక్షిగా నడిపించబడతారు. కనుక ఏం మాట్లాడకూడదు? బూతులు, ఆగ్రహం ఉండకూడదు, దోషణ మాటలు ఉండకూడదు, పిల్లల మీద కోపం ఉండకూడదు, దోషణకరమైన మాటలు, ఇంకా దుష్టత్వము ఉండవు. ఎవరి మీద? పిల్లల మీద, మీతో ఉన్నవారి మీద, మీతో సహవాసం చేస్తున్న వారి మీద. మీ నోటిలో నుంచి పరిశుద్ధమైన దేవుని వాక్యము, ప్రవచనాత్మకమైన దేవుని వాక్కు రావాలి. కానీ ఏం రాగలరు? శపించబడిన ఈ మాట ఎన్నడూ రాదు. మీ స్నేహితులు యవనస్తులు కూడా చెప్తున్న మాట, మీ నోటిలో నుంచి మంచి మాటలు వస్తేనే మీ ఫ్రెండ్ లైఫ్ సెట్ అయింది. ఒక మాట మీ లైఫ్ స్థిరపరచబడింది, వారి లైఫ్ చేంజ్ అవుతుంది. దేవుని వాక్యము తల్లిదండ్రులైన వారి దగ్గర ఉంటుంది, పిల్లలైన వారి దగ్గర ఉంటుంది. తల్లిదండ్రులుగా మీరు నేర్పించిన మాట పిల్లల జీవితంలో నెరవేర్పం చూడగలుగుతాం. దయచేసి అటువంటి అనుభవంలో నడిచి దేవుని సాక్షులుగా మీరు, మీ కుటుంబాలు, మనమందరము దేవుని రాకడ చేతి వరకు నడిపించబడుతూ కాక ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి తల్లిదండ్రులుగా మన పిల్లలను ఈ విధంగా
ట్రైనింగ్ చేయాలి, ఎలాగ సిద్ధపాటు చేయాలి, ఎలాగ మార్గపరచాలి. అదే విధముగా పిల్లలకు ఏ విధమైన ఆశీర్వాదకరమైన బల మీద ఉన్నాయి లేఖనం ద్వారా చూడు. మాట్లాడారు. అదే విధముగా పిల్లలైనటువంటి వారితో ఎవరుస్తున్నదో తల్లిదండ్రులకు ఎటువంటి ప్రేమను చూపిస్తే, తల్లిదండ్రుల పట్ల ఎటువంటి ఆదరణ కలిగితే చాలా దీవించబడతారు. 4 తరముల వరకు ఇటువంటి ఆశీర్వాదములు వారు చూస్తారు. శాపములు పొందగా ఆశీర్వాదం నడిపించబడే ప్రతి కుటుంబముగా ఉంచబడాలని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట బిడ్డల జీవితంలో, మా జీవితంలో నెరవేర్చి సాక్ష్యం నిలబెట్టమని యేసు నామములో వెడికడలో వాక్యము ఫలింప చేయబడును గాక. ఆమేన్. దయచేసి ఈ సమయంలో ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడిన వారందరూ కూడా మోకరించి దేవుని సన్నిధిలో పరీక్షించాలి. మోకరించినట్లయితే తమ మిమ్మల్ని పరీక్షించకుండా ఆయన శరీరము